హాయ్ అండి. రాఖీ పండగ హడావుడంతా అయిపోయిందా? అన్నదమ్ములకి రాఖీలు కట్టేసి వచ్చిర్రా? ఇంక ఈరోజు మార్నింగ్ నుంచి నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా వీడియోసే చేయట్లేదు. ఎందుకో చిన్న బాధ అండి ఈరోజు నాకు. ఈరోజే కాదు, ప్రతి సంవత్సరం రాఖీ పండగకి చిన్న బాధ అనిపిస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ ఆన్ చేయగానే అన్నదమ్ములకు రాఖీలు కట్టేది వస్తుంటాయి, ప్రతి ఒక్కరు స్టేటస్లో రాఖీలు కట్టేది వస్తుంటాయి. కానీ మనకు అదృష్టం లేదు కదా, ఎందుకంటే నేను మా అక్క మాత్రమే ఉన్నది. ఇంకా అక్క అక్కడ, నేను ఇక్కడ, ఇంత దూరంలో ఉన్నాం. ఇంకా అయితే సరే, నా విషయం పక్కకు పెట్టేసేయండి. ఇంక మా లోహిత్ బాబుకు మాత్రం నిజంగా నాకు హ్యాపీ ఏంటంటే సంతోషకరమైన విషయము. ఒకరోజు ముందే స్కూల్లో వాళ్ళ క్లాస్మేట్ అమ్మాయిలు ఉంటారు కదా, అన్నయ్య అంటారు, లోహిత్ అన్న అంటారు, వాడిని హైట్ ఉంటాడు కదా. ఇక మా లోహిత్కి అయితే నిన్ననే రాఖీలు కట్టిరు స్కూల్లోనే, ఈరోజు హాలిడే ఉంటుందని. ఇంకా అవి తీసుకొచ్చి చూపించిండు. నిజంగా చాలా హ్యాపీగా, అంటే ఇప్పుడు కాదు ప్రతిసారి అట్టనే కట్టి పంపిస్తారు. నానిబాబుకి కూడా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ కట్టిందంట. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి నేను ఎప్పుడైనా ప్రతి సంవత్సరం నేనే పొద్దున్న పూజ చేసుకొని రాఖీ రోజు నేనే వాళ్ళకి రాఖీలు కడతా అండి. ఇంకా వాళ్ళకి అక్క అయినా అమ్మ అయినా అన్నీ నేనే కాబట్టి నేనే కడతా వాళ్ళకి రాఖీలు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి ఇంకా అయిపోయిందిలేండి, బాధ అయిపోయింది. ఇక పండగ చీకటి పడ్డది కదా, పండగ ఒకటి తగ్గింది, బాధ పోయిందిలేండి. పొద్దున్నుంచి అందుకనే ఏదో వెళ్తీ ఉంది. వీడియో చేయాలన్నా కూడా వాయిస్ ఇచ్చుకుంటూ చేయలేకపోతున్నా నేను. ఇగో మా నాని బాబుకి నేను కట్టిన రాఖీ అన్నీ తీసేసిండు, చెట్టు మీద కట్టిండు కంతిరోడు. మంచిగా చూపి చెయ్యి ఉంచు. ఇది ఇవి నిన్న నేను వరలక్ష్మి వ్రతం పూజ చేసేటప్పుడు అక్కడ పెట్టి పూజ కూడా చేస్తాయి రాఖీలు. ఎప్పుడైనా సరే నేనే కడతా ఫస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇదన్నమాట సంగతి. ఓకేనా, మరి నాలా మీరు కూడా ఎవరైనా బాధపడే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఓకే, బాయ్.